ఇప్పుడు మనం ఏదైనా చెప్తే ఇంటర్ అనుల్లా అదే సినిమా యాక్టర్లు చెప్తే ఇంట్రెస్టింగ్ ఇంటారు. గందుకే పండ్ల పొడి, బుర్షులు, షాంపూలు, సబ్బుల కాంచెల్లి కూల్ డ్రింకులు, మందు బ్రాండ్ల దాకా వాళ్ళతోనే యాడ్లు చేపించి పబ్లిక్లకు ఇడిస్తే ఎగబడి చూస్తారాయే. అబ్బా మా హీరో తాగేది గిదే అని అభిమానులు మురుసుకుంటదా అవుతారు. ఈడికి మంచిగానే ఉన్నది కానీ మరి మనం చెప్తున్నది వాళ్ళ మంచికా చెడు కానీ జిర్రంతనన్న ఆలోచన చెయ్యాలి కదా. గట్ల చేయనందుకే ఇగో గిట్లయింది. సప్పుడు లేదనుకున్న బెట్టింగ్ యాప్ కేసు మళ్ళా ముంగట్టుకొచ్చిందుల్లా. హీరో విజయ్ దేవరకొండ సార్ను విచారణకు పిలిచింది సిఐడి. మందిని ఆగం చేసే గా యాప్లకు పబ్లిసిటీ చేయొద్దని తెల్వదా? యాక్టింగ్ కు ఎంత తీసుకున్నావు, ఆ పైసలు ఎట్లొచ్చినాయి అని క్వశ్చన్ల మీద క్వశ్చన్లేసిండ్రట ఆఫీసర్లు. లేలే, నేను రూల్స్ ప్రకారమే పోయినా. నేను పబ్లిసిటీ చేసిన గేమింగ్ యాప్ తెలంగాణలో ఓపెన్ కాదని చెప్పిండట హీరో. మల్లోపారి గిసొంటి యాడ్ల తెరువు పోనని మాటిచ్చిండట. ఇదే కేసులా ఓ పారి ఈడీ ఎంక్వైరీకి పిలిస్తే కూడా సేమ్ ఇట్లనే చెప్పిండు. అయితే ఇయాలనే ప్రకాష్ రాజ్ సార్సుత రావాలని నోటీసులు ఇస్తే డుమ్మా కొట్టిండు. ఇక బిగ్ బాస్ కు అయిన సిరియన్ మంతు సిఐడి విచారణకొచ్చింది. బెట్టింగ్ యాప్లకు పబ్లిసిటీ చేసినందుకు పైసలు వస్తాయి కదా, 3 బ్యూటీ ట్రీట్మెంట్ దవాఖాన్లు పెట్టిందట. గిసొంటోళ్ళు 29 మంది ఉంటే నోటీసులు ఇచ్చి అటు ఈడీ ఇటు సిఐడి వరుస పెట్టి విలుసుడు, ఇంటర్వ్యూలు తీసుకొని వంపుడు నడుస్తాంది. అండ్లా చాలా మంది యూట్యూబర్లే. వాళ్ళదేం పోయింది, ముత్తమంత షేపు యాక్టింగ్ చేసి పైసలు తీసుకొని అవతల పడతారు. అర్రే, బెట్టింగ్ యాప్లతోటి మస్తు కమాయించొచ్చని మనోళ్ళు ఆశకు పోయి ఆగం కాబట్టిరి. కంపెనోళ్ళు మంచిగానే ఉన్నారు, యాక్టింగ్ చేసిన వాళ్ళు మంచిగానే ఉన్నారు. నడిమిట్ల నష్టమయ్యేది మనకే. జరాగ్గాసంటి వాటి తెరువు ఓకుర్రియా.